सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। आज बतारीख 1 फरवरी बरोज़े हफ्ते को बालानगर जोन DCP सुरेश कुमार ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए कत्ल केस से जुड़ी तमाम तर तफसीलात बताई। पुलिस ने कृष्णा गौड़ नामी शख्स के कत्ल केस को सॉल्व कर लिया, जो कि 13 जनवरी को बालानगर पुलिस स्टेशन हदूद के तहत वहशियाना तरीके से कत्ल किया गया था। इस खुसूस में 4 दोस्तों ने, जिन्होंने नशे की हालत में धुत कृष्णा गौड़ पर कातिलाना हमला करते हुए इसे मौत के घाट उतार दिया था। कातिल दोस्तों ने कृष्णा गौड़ को एक ऑटो में ले आकर उसे बालानगर पुलिस स्टेशन हदूद के तहत डंप करके वहां से राह फरारी अख्तियार की थी। चारों मुलजिमान को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भेज दिया गया। वाज़ेह रहे कि बालानगर पुलिस स्टेशन हदूद के तहत जनकाला वाड़ा इलाके में एक नामालूम शख्स की नाश देखकर फौरी तौर पर लोगों ने पुलिस को इस बात की इत्तला दी थी। इत्तला के साथ ही मुतल्लिका पुलिस के एहलकारों ने मौके पर पहुंचकर तफ्तीश शुरू कर दी थी। पुलिस को मकतूल के सर पर शदीद चोट के निशान पाए गए। पुलिस ने शुबा जाहिर किया था कि मकतूल को कहीं पर और कत्ल करने के बाद बालानगर पुलिस स्टेशन हदूद के तहत लाकर डंप किया गया है। पुलिस ने जाए वक़ू से तमाम तर तफसीलात और शवाहिद इकट्ठा कर लिए थे। पुलिस को मकतूल के जिस्म के दाएं बाजू पर एक टैटू भी नज़र आया था। इस टैटू की मदद से मुतवफ़्फ़ी की शिनाख्त की गई है। पुलिस ने इस खुसूस में चारों मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जो कि मकतूल के दोस्ती बताए जा रहे हैं। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है: अकूला कृष्णा उम्र 32 साल, रवि उम्र 39 साल, नरेश उम्र 39 साल, शंकर गौड़ उम्र 44 साल बताई जा रही है। क़ब्ल अज़ी मुतवफ़्फ़ी और क़ातिलों के दरमियान में ऑटो सेल्फ मोटर की मरम्मत के सिलसिले में कुछ झगड़ा हो गया था, जिसकी वजह से A1 कृष्णा ने A2, A3 और A4 के साथ मिलकर साबिक़ा दुश्मनी की बिना पर मुतवफ़्फ़ी कृष्णा गौड़ को कत्ल करने का मंसूबा बनाया था। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर अकबर अली खान की एशियन न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। ఉదయం 7 గంటలకి బాలానగర్ పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది। ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ 35 to 40 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది। ఆ సమాచారం ప్రకారం మా SHO గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది। దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది 302 కింద, ఓల్డ్ సెక్షన్ IPC కింద। సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణా గౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు। అతని వయసు 35 సంవత్సరాలని తెలిసింది। తర్వాత అతని డీటెయిల్స్ కూడా, అతని నివాసము, అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది। ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు, కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు। సో అతను రాత్రి ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు, ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని। ఒక 3 వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది। దాంతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము విచారించి ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులో తీసుకోవడం జరిగింది। వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే, ఈ కృష్ణా గౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతుంటాడు। అతను మత్తు పదార్థాలకి, అంటే ఎస్పెషల్లీ లిక్కర్కి మాత్రమే, డ్రగ్స్ కాదు, లిక్కర్కి బానిసయ్యాడు। అతను ఎప్పుడైతే మద్యం సేవించాడో అతను కంట్రోల్ తప్పి విచక్షణారహితంగా చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదుటి వాళ్ళని విచక్షణారహితంగా మాట్లాడేవాడు। ఆ క్రమంలోనే ఆకుల కృష్ణ అనే అతనితోటి గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 500 రూపాయల గురించి ఘర్షణ పడినాడు। అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం, అట్లా తిట్టడం జరిగింది। దాంతో ఈ కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు। మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి, నరేష్, శంకర్ వీళ్ళందరితోటి సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్
అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఏడుపాయల టెంపుల్ దగ్గరికి వెళ్ళి 29 మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో, రవి అనే అతని ఆటోలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని. ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నాడు. అదే మనకి క్లూగా దొరికింది. సో తర్వాత నైట్ 10-10:30కి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో అతన్ని చేతులతోటి కాళ్ళతోటి విచక్షణారహితంగా కొడుతూ అతని వృషణాలను కూడా బలంగా వాటిని చేయడం జరిగింది. దాంతో అతను అక్కడే స్పృహ తప్పి పడిపోయినాడు ఆటోలోనే. స్పృహ తప్పిన తర్వాత కూడా అతన్ని కాళ్ళతోటి చేతులతోటి విచక్షణారహితంగా తల మీద, చెస్ట్ మీద, కడుపులోను ఇట్లా తన్నడంతో కొట్టడంతో అతను దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు. అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు. తర్వాత కూడా మళ్ళీ ఇంకా బతుకున్నాడేమో అని చెప్పేసి మళ్ళీ అతన్ని చేతులతో కాళ్ళతోటి విచక్షణారహితంగా దాదాపుగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నైటు 1 o'clockకి ఆ బాడీ 1-1:30 మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు. సో తర్వాత మనము ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది. తర్వాత ఇతని ఫోటో, డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో తర్వాత లోకల్గా చూపించడంతో ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది. తర్వాత అదంతా మనకి ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా కూడా అతను ఎవరు, ఎక్కడుంటాడో, అతని ఫ్రెండ్స్ ఎవరు, ఏం జరిగింది మొత్తం విచారించి ఇవాళ వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ నలుగురిని ఇవాళ వీళ్ళని మనం రిమాండ్ చేస్తాము. సో ఈ కేసుని ఛేదించడంలో SOT బాలానగర్ శ్రీనివాస్ డీసీపీ గారు, విశ్వప్రసాద్ అడిషనల్ డీసీపీ గారు, శివ ఇన్స్పెక్టర్, రాజు ఇన్స్పెక్టర్ బాలానగర్ అండ్ వీళ్ళందరూ కూడా అండ్ హిస్ టీమ్, SI నాగిరెడ్డి DI బాలానగర్, గౌతమ్ SI అండ్ రామనారాయణ SI, హాజీమియా SI, వీళ్ళందరూ కూడా మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసినారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అక్కడే చంపినారు. అక్కడ వస్తూ ఎట్లాగో ఇంటికి రావాలి కాబట్టి వస్తూ ఆ ఆటోలో కూడా అతనితోటి కావాలని ఆల్టర్కేషన్ పెట్టుకొని మళ్ళీ అతన్ని రెచ్చగొట్టడం జరిగింది. అతను తన అలవాటు ప్రకారం వీళ్ళ మీద పరుష పదజాలం వాడినాడు. దాంతో ఆ విచక్షణ కోల్పోయి కొట్టుకుంటూ ఎట్లాగో రిటర్న్ వస్తున్నారు కాబట్టి ఎట్లాగో వచ్చేసినారు. सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड। मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसोर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन। स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए रब्ता करें 9618098811।